ఒక బీర్ బాటిల్ తీసుకో పెద్ద ఫోన్పే చేస్తా. కింగ్ ఫిషర్ బీర్ బాటిల్ ఇమ్మను. ఫోన్పే అని చెప్పు. ఇమ్మనండి చేస్తాను. మీకు ఎన్నిసార్లు చెప్పినా వినరు. మీకు ఎన్నిసార్లు చెప్పినా ఇదే పద్ధతి. జనాలు చూస్తున్నా కూడా మీకు అధికారులు అన్నా భయం లేదు, చట్టం అన్నా భయం లేదు. ఏం టార్గెట్? రేపు కంప్లైంట్ పెట్టేస్తానండి మీ షాప్ మీద. మీకు అదే సరదాగా ఉంది. ఇది ఎన్నోసారి? ఎవరికైనా 1, 2, 3 సార్లు. ఎన్నిసార్లు అండి? 3 సార్లు కూడా మీరు ఇదే పద్ధతి కదా. కానివ్వండి. అమ్మ బొమ్మ అంటే ఎవరు వినరండి బాబు. ఖచ్చితంగా మీ షాప్ మీద యాక్షన్ తీసుకోపోతే ఎక్సైజ్ అధికారులు చేతగానోళ్ళు ఏలూరులో. ఎందుకంటే భయం అన్నా ఉండాలా, ఆ భయం లేదు మీకు. మీ షాప్ మీద కనుక నేను కంప్లైంట్ పెట్టాక యాక్షన్ తీసుకోపోతే ఏలూరు ప్రజల సమక్షంలో చెప్తున్నా, ఎక్సైజ్ అధికారులు చేతగాని దద్దమ్మలు. ఎన్నిసార్లు చెప్తున్నాను, బస్టాండ్ దగ్గర షాప్ ఇది ఏలూరు బస్టాండ్ దగ్గర షాపు. ఇలాంటి చోట్ల ఇలా ఇంత విచ్చలవిడిగా అమ్మకూడదని చెప్పి. గొంతు రావట్లేదండి మాట్లాడటానికి. ఏం చేయను కర్మ. ఎప్పదాగా అలా అరుచుకుంటూ వెళ్తున్నారు జనాలు. మందు దొరుకుతుంది మరి. ఇది ఏలూరు బస్టాండ్ పక్కంది. ఈ టైముల దాకా అమ్మకండి అని చెప్తున్నా ఇష్టం వచ్చినట్టు అమ్ముతున్నారు. నిమ్మకి నీరెత్తినట్టు ఉంటున్నారు అధికారులు. కనీసం వీళ్ళ చేత నైట్ సేల్ ఆపించలేకపోయినా చేతగాని వ్యవస్థ నడుస్తోంది ఏలూరులో.